సిద్దిపేట జిల్లా దుబ్బాకలో గాంధీ విగ్రహం వద్ద 77వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గాంధీ విగ్రహం వద్ద జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం ఎమ్మెల్యే ప్రసంగం చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా దుబ్బాక వరకు అభివృద్ధి జరగలేదని, నేను దుబ్బాక ఎమ్మెల్యేగా గెలిచి 2 సంవత్సరాలు అయిపోయి 3వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంలో అభివృద్ధి జరగలేదంటూ ఎమ్మెల్యే మాట్లాడుతున్న సందర్భంలో కాంగ్రెస్ శ్రేణులు జెండా ఎగురవేసే సమయంలో రాజకీయాలు మాట్లాడుతని కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య తోపులాట జరిగింది. దీంతో కాంగ్రెస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఒక్క నయా పైసా కూడా మనం ఈ రోజుకు తెచ్చి అభివృద్ధి చేసే పని కార్యక్రమం కూడా ఎక్కడ కూడా జరగలేదు. మీరందరూ కూడా దయచేస్తున్నారు. దయచేసి ఇప్పటికైనా ఆలోచించి మంచి ప్రజాప్రతినిధులను మరి మంచిగా పనిచేసేటోళ్లను ప్రతి ఒక్కరు కూడా గౌరవించి వచ్చేసారి కూడా మరి ఇప్పుడు రేపో మాపో మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి. మంచి ప్రజాప్రతినిధులను ఎన్నుకొని మరి రేపు జరగబోయే అభివృద్ధిలో కూడా మీరందరూ కూడా భాగస్వామి కావాలని చెప్పి మరి నేను మనస్ఫూర్తి ఆశిస్తున్నా. మరి ఇది రాజకీయం కాదు, నేను ఎక్కడ కూడా వేస్తలేను. దయచేసి మీరందరూ